ఆయన ఆరోహణమైన తరువాత శిష్యులకు ప్రభువు ఒక మాట చెప్పాడు. మీరు పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పాడు. ప్రభువు చెప్పిన మాటను బట్టి ఆనాటి శిష్య సంఖ్య 120 మంది కూడా మేడగదిలో ఏకీభవించి 10 దినములు ప్రార్థన చేశారు. వారు ఈ 10 దినములు కూడా ఆ 120 మంది కేవలము పరిశుద్ధాత్మను పొందాలని, పరిశుద్ధాత్మ వరమును వారు అనుభవించాలని ఏక మనస్సుతో ఏకాత్మతో ప్రార్థన చేశారు. దేవుని వాక్యం ఏమంటుందంటే, క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాడు అన్నాడు. బాప్తీసం తీసుకోవడం వలన, మందిరానికి రావటం వలన, వాక్యం చదువుట వలన, ప్రార్థన చేయటం వలన మనం దేవుని వారసత్వాన్ని పొందుకోలేం. మనము దేవుని బిడ్డలని పిలవబడాలంటే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా ఆత్మ లేనివాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. అంటే ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ అనేది చాలా అవసరం. సహోదరులరా, పెంతెకోస్తు దినము అంటే అర్థం ఏంటంటే, ప్రభు భూలోకము నుండి పరలోకమునకు వెళ్ళి 50 దినములు పూర్తి చేసుకున్న దినము. ఈ పెంతెకోస్తు దినము అంటే ఏంటంటే, పరిశుద్ధాత్మ తండ్రి భూలోకానికి వేచేసిన దినము, భూలోకములో ఉన్న తన భక్తులను ఆత్మతో నింపబడిన దినము పెంతెకోస్తు దినం. గనుక ఆదిమ సంఘము ఎలాగున పరిశుద్ధాత్మ నింపబడ్డారో, ఈనాడు కూడా సంఘము ఆత్మచేత నింపబడాలి. పరిశుద్ధాత్మ మనకి కొన్ని సూచనలు మనకు చూపిస్తూ ఉన్నారు. నేను కొన్ని విషయాలు బైబిల్లోంచి మీకు తెలియచేస్తాను. పిల్లరా, అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. ఈ మాటను గ్రహించాలి మనం. పరిశుద్ధాత్మ దేవుడు గాలికి సూచనగా ఉన్నాడు. మీరందరూ మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి ఎలా వచ్చాడు అంటే, బలమైన గాలిగా వచ్చాడట. వాక్యం చూస్తున్నాం కదా, ఏమనన్నాడు? అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని. సహోదరులరా, పరిశుద్ధాత్మ దేవుడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే గాలి. ఏమా, దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? నేను ఇవాళ పరిశుద్ధాత్మ సాదృశ్యాలు చెప్తాను, అంటే గుర్తులు. మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఒక గదిలో, ప్రార్థనలో నిమగ్నమై ఉన్నాం ఒక గదిలో. అప్పుడు ఒక బలమైన గాలి వీస్తుంది మన మీద. మనం ప్రార్థనలో ఉండగా ఈ గాలి వీచుట పరిశుద్ధాత్మకు సూచన, పరిశుద్ధాత్మ అభిషేకానికి ఒక గుర్తు. మరి మనుష్యుడు దేని ద్వారా బ్రతుకుతాడు?
కొందరు మాట్లాడతలేదు. దేని ద్వారా బతుకుతాడు? గాలి ద్వారా బతుకుతాడు. స్నేహితులారా, అంటే ఫ్యాన్ వేసుకునే గాలి ద్వారానా? ఏమండి? ఫ్యాన్ వేసుకునే గాలి ద్వారానా? మాట్లాడతలేదు మీరు. మరి ఏ గాలి? ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనములో దేవుడు నరుడను నేలమట్టి నుంచి నిర్మించాడు. దేవుడైన యెహోవా నేలమట్టి నుంచి నరుడిని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువుదగా. వాయువు అంటే ఏంటి? అవయ్యా నగేష్, వాయువు అంటే ఏంటి? కానీ ఆ మట్టికి ఊపిరి కావాలి, గాలి కావాలి. ఆ గాలి కొరకట దేవుడు ఇక్కడ ఒక వాక్యములో చూస్తున్నాం, నేల మట్టి నుంచి నరుని నిర్మించి వాని నాసికారంధ్రం. నాసికారంధ్రం అంటే ఏమా? నాసికారంధ్రం అంటే అన్నిటికీ ముఖం వంగు చూస్తుంటారు. మరి ఏంటో ముక్కు మూసుకొని 10 నిమిషాలు ఉండండి. నా మాట అర్థమైందా? చెప్పండి. ముక్కు మూసుకొని గాలి పీల్చకుండా 10 నిమిషాలు ఉండగలమా? అంటే ఆనాడు దేవుడు మనుష్యుడు జీవింపబడడానికి, జీవాత్మగా జీవించడానికి గాలి చాలా అవసరమైంది. ఆయన నాసికారంధ్రము అంటే మనుష్యుని యొక్క నాసికారంధ్రములోంచి జీవగాలిని ఓదగా, లేకపోతే జీవవాయువును ఓదగా మనుష్యుడు జీవించు ప్రాణి అయ్యాడు. పరిశుద్ధాత్మ దేవుడు గాలికి సాదృశ్యంగా ఉన్నాడు. గాలి లేకపోతే, గాలి పీల్చుకొనకపోతే మనుష్యుడు ఎలాగనో బ్రతకలేడో, మనుష్యుడు ఎలాగ జీవించలేడో, క్రైస్తవ జీవితములో పరిశుద్ధాత్మ అనుభవం మనకు లేకపోతే మనం జీవించలేం. లరా ఆనాడు మేడగదిలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే గాలికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ గాలి మనుష్యుని యొక్క మన యొక్క వాయువుకును మన జీవానికి సాదృశ్యంగా కనబడుతుంది. మరి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనంలో ఏలియా అనే మనుష్యుడు భూమి మీద నుంచి, ఏలియా ఎలీషాలు ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథములు అగ్నిగుర్రములు వచ్చి వారిని వేరుపరచను. ఏ గాలి చేత? ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. దేవుని స్తోత్రం. అంటే గాలి మనలను జీవింపచేస్తుంది, గాలి మనలను పరలోకానికి ఆరోహణం చేస్తుంది. ఏలియా ఎలాగా సుడిగాలి చేత పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడో, రేపటి దినాన పరిశుద్ధాత్మ పొందిన మనము, పరిశుద్ధాత్మ అనుభవం ఉన్న సంఘమట పరలోకానికట ఆ గాలి చేత పరలోకానికి ఆరోహణమైపోతాం. ప్రియ స్నేహితులరా, పరిశుద్ధాత్మ దేవుడు గాలికి సాదృశ్యంగా ఉన్నాడు. రెండవదిగా అలాగని గాలిని దేవుడు అన్నారు కనుక ఏమా స్నేహితులారా, దేవుడు పరిశుద్ధాత్మకు కొన్ని సూచనలు చూపిస్తున్నాడు బైబిల్లో. ఇక అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 3వ వచనములో రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉన్నాడు అంటే, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాజింపబడినట్లుగా
వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ పొందారు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు అగ్నికి సాదృశ్యంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అగ్నికి సాదృశ్యంగా ఉన్నాడు. వారందరూ ఏక మనస్సుతో ఏకాత్మతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ముందుగా గాలి వచ్చింది. గాలి వచ్చి వారందరినీ గాలి చేత నింపింది. ఇలా రెండోదిగా పరిశుద్ధాత్మ దేవుడట అగ్నిగా దిగి వచ్చాడు. అగ్ని అంటే ఆ 120 మంది మీద ఒక్కొక్క అగ్ని కణము దిగి వచ్చింది. అగ్ని రూపములో దిగి వచ్చాడు. ఆ అగ్ని ఒక్కొక్కరి మీద వ్రాలగా అగ్ని విభాజింపబడగా వారందరూ కూడా ఆత్మతో నింపబడ్డారని రాస్తున్నాడు దేవుడు ఇక్కడ. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అగ్నికి సాదృశ్యంగా ఉన్నాడు. ఏమండి? అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన దర్శనములో గాలి వీచిన, మన దర్శనములో అగ్ని కనబడిన మనం పరిశుద్ధాత్మ అనుభవంలోకి వస్తున్నామని అర్థం. ఏంటి నాకు అగ్ని కనబడుతుంది ప్రార్థన చేస్తుంటే అంటే, అగ్ని దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. స్నేహితులారా, అగ్ని ఏం చేస్తుందంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తాం. మొదటి పేతురు రాసిన పత్రిక జ్యోతమ్మ గారే చదవాలమ్మా బైబిలు, ఇంకెవరికి రాదా? చాలాసార్లు అంటున్నాను మిమ్మల్ని, వాగు నశించిపోవచ్చున్న సవర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడుతున్నది. దేవుని స్తోత్రం. దేవుని పిల్లారా, సువర్ణము అంటే బంగారం. బంగారానికి మస్టు పడుతుంది అంటే మట్టి పడుతుంది. ఆ మట్టి పట్టిన బంగారాన్ని శుద్ధి చేయడానికి, ఆ మస్టు పట్టిన బంగారాన్ని స్వచ్ఛమైన బంగారంగా చేయడానికి అగ్నిలో కాల్చాలి. మూస అని ఉంటుంది. ఆ మూస అగ్ని మీద పెట్టి ఆ అగ్నిని మండిస్తే, ఆ మూసలో బంగారం వేస్తే ఆ బంగారాన్ని కరిగించి ఆ బంగారములో ఉన్న మస్తునంతా ఆ మట్టిని వేరుపరిచి బంగారాన్ని శుద్ధి చేస్తాడు అగ్ని. పరిశుద్ధాత్మ దేవుడు మనుష్యులలో ఉన్న పాపమనే మస్తును కాల్చివేసి, మనుష్యులలో ఉన్న అపవిత్రమనే మస్తును కాల్చివేసి మనలను శుద్ధిగా చేసి నిష్కలంకమైన విశ్వాసగా మార్చేది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు అగ్నికి సాదృశ్యంగా ఉన్నాడు. స్నేహితులారా, నిజమే, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన దర్శనములో అగ్ని కనబడుతుందనుకోండి, అది పరిశుద్ధాత్మకు చిహ్నముగాను సాదృశ్యంగా ఉన్నదని మనం గ్రహించుకోవాలి. ఆనాడు సీనాయి కొండ మీదకు కూడా ఆత్మరూపి అయిన దేవుడు అగ్నిలాగానే దిగి వచ్చాడు. నీ దేవుడు దహించు అగ్ని ఉన్నాడు అన్నాడు. మన దేవునికి మరొక పేరు ఉంది, ఏంటంటే దహించు అగ్ని. దేవుని పిల్లారా, మనుష్యులను కాల్చే అగ్ని కాదు, మనుష్యుల యొక్క ఆత్మను మండింపచేసే అగ్నిగా ఉన్నాడు ఆయన. మన పాపాన్ని శుద్ధి చేసే అగ్నిగా ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు 1 గాలికి సాదృశ్యంగా ఉన్నాడు, 2 పరిశుద్ధాత్మ దేవుడు అగ్నికి సాదృశ్యంగా ఉన్నాడు. 3వదిగా యోహాను సువార్త 7వ అధ్యాయము 38-39 వచనాలు చూద్దాం. నా యందు విశ్వాసముంచువాడెవడు లేఖనములు చెప్పినట్టు
వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రారునని చెప్పాను. పొందబోవు పరిశుద్ధాత్మ గురించి ఆయన ఈ మాట చెప్పాను. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు నీళ్లకు సాదృశ్యంగా ఉన్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, నేను మీ కడుపులో నుంచి జీవజల నదులను ప్రవహింపచేస్తానన్నాడు. ఈ జీవజల నది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడే. కిందకి రాశాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం ఏంటంటే నీళ్లు. ఏమా ఓ భక్తుడు అన్నారు, దాహంగా ఉన్నది ఆత్మదేవుడా, జీవజల నదులతో దాహం తీర్చుము. దాహంగా ఉన్నది ఆత్మనాథుడా, జీవజల నదితో దాహం తీర్చుము. పిల్లరా, నిజమే, దేవుని వాక్యములో భక్తుడు ఏమంటున్నాడు అంటే, ప్రభు ఏమన్నారు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు జీవజలములకు సాదృశ్యంగా ఉన్నాడు. అంటే జలము మనం ప్రార్థన చేస్తున్నప్పుడు స్వచ్ఛమైన తేటైన నీరు మన ప్రార్థనలో మనకి కనబడుతూ ఉంటే ఆ నీరు దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. బురద నీరు కాదు, బంద నీరు కాదు, మురికి నీరు కాదు, స్వచ్ఛమైన తేటైన నీరు. ఆ నీరు కనబడుతున్నప్పుడట ఆ నీరు దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. దేవుని పిల్లారా, కొందరంటారు ప్రార్థన చేస్తుంటే నీళ్లు కనబడుతున్నాయేంటి, పారే నది కనబడుతుందేంటి, అయ్యో చాలా తేటైన నీళ్లు కనబడుతున్నాయేంటి అని అంటారు ప్రార్థన చేస్తున్నప్పుడు. ఆ నీరు దేనికి గుర్తుగాను దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. నీరేం చేస్తుంది? ప్రభు అన్నాడు, యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయము 4వ వచ్చామా 14 వచ్చిన మంది 14. యేసు ప్రభు అంటున్నాడు, నేను వారికి ఇచ్చు నీళ్లు ఆ నీళ్లు త్రాగువాడి అన్నాడు దప్పికొనడు. నేను వారికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమగల నీళ్లు. దేవుడు స్తోత్రం. నీరు మనిషికి జీవనాధారం. నీరేంటమ్మా? మనిషికి జీవనాధారం. నీళ్ళు లేకపోతే మొక్క పెరగదు, నీళ్ళు లేకపోతే పశువులు ఉండవు, నీళ్ళు లేకపోతే మనిషే ఉండడు. ఆహారము లేకుండా 2 రోజులు 3 రోజులు ఉండొచ్చేమో కానీ ఏమి లేకపోతే ఉండలేము. ఆ నీరు మనకి జీవనాధారం. అంటే మన జీవాన్ని నిలవపెట్టేది, మనల్ని జీవింపచేసేది ఏంటంటే నీరే. బాడీలో నీరు శాతం తగ్గితే దేవుని పిల్లారా ఈ శరీరం వేడెక్కిపోతుంటుంది. ఈ వేడిని చల్లార్చాలన్నా, రక్తాన్ని పలచబరచాలన్నా, లేదా మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా నీరు చాలా ప్రాముఖ్యం. నీరు లేకపోతే మనిషికి జీవనాధారం లేదు, దాహం తీరదు. యేసు ప్రభు అన్నాడు, నేనిచ్చే నీళ్లు ఈ లోక సంబంధమైన నీళ్లు కాదు, కానీ నేనిచ్చే నీళ్లు జీవ జలము గల నీళ్లు. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింప. శరీర క్రియలన్నీయో నాలో నసింప చేయుమయా, జీవనదిని నా హృదయములో.
జీవనదిని నా హృదయములో బలహీన సమయములో నన్ను బలహీన సమయములో నన్ను జీవనదిని నా హృదయములో. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు గాలికి సాదృశ్యంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అగ్నికి సాదృశ్యంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీటికి సాదృశ్యంగా ఉన్నాడు. నీళ్లు లేకపోతే మనిషి అలా జీవించలేడు. పరిశుద్ధాత్మ లేకపోతే విశ్వాస కూడా అలాగే జీవించలేడు. కనుక ప్రతివారి జీవితంలో, క్రైస్తవ జీవితంలో నీరు ఎంత ముఖ్యమో పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే ముఖ్యం. ఇక పరిశుద్ధాత్మ దేవునికి నాలుగోదిగా లోకాసు వార్త 3వ అధ్యాయం. నేను త్వరగా వెళుతున్నాను సమయం లేక. లోకాసు వార్త 3వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. దేవుని పిల్లారా, పరిశుద్ధాత్మకు ఒక ఆకారం కనబడింది మొట్టమొదటిసారిగా ఇక్కడే. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె దిగి వచ్చినట్ట. దేవుని స్తోత్రం. కొందరు చేతులు ఎగుతలే. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మకు ఒక ఆకారం ఉంది. అదేంటి చెప్పండి? పావురం. ఏమా ఏంటమ్మా? పావురమా కా జీవమునిచిన పావురమా నిత్య పావురమా జీవమునిచినవో పావురమా. దేవుని పిల్లారా, పావురము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధాత్మ రూపము కనబడిందంట. అలాగని పావురం దేవుడని పావురాన్ని నమ్ముకోలేంగా. దేవుడు దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పావురము ఎలాంటిదంటే చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనములో ప్రభు చెప్పాడు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపుతున్నట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పావురము వలె నిష్కపటముగా ఉండవలెను, వివేకులుగా ఉండేది. పావురం ఏంటంటే కపటము లేని జీవి. నిష్కపటం అంటే ఏంటంటే కపటము లేని జీవి. ఆ పావురం ఇంకో పావురం గూళ్ళోకి దూరదు. పావురానికి ఉన్న లక్షణం ఏంటంటే ఒక ఆడపావురము ఒక మగ పావురము జతకచ్చాయంటే జీవితకాలం రెండే కలిసి ఉంటాయి. ఒకవేళ మగపావురం చనిపోయింది అనుకోండి, ఆడపావురం ఇంకొక మగపావురంతో జత కట్టదు. అంత పవిత్రంగా ఉంటుంది పావుర జీవితం. స్నేహితులారా, పావురములో చేదుకట్టు అనేది ఉండదు. చేదుకట్టు పాపానికి సాదృశ్యం. అనేకమైన పక్షుల్లో చేదుకట్టు ఉంటుంది, కానీ పావురపు యొక్క అంతరంగములో చేదుకట్టు అనేది ఉండదు. నిష్కపటముగా జీవించేది ఒక మంచి పక్షి, పవిత్రమైన పక్షి. దాని ఆహారం పవిత్రం, దాని చూపు పవిత్రం, తన స్వరం పవిత్రం. ఇదంతా చాలా పవిత్రంగా జీవిస్తూ ఉంటుంది. అపవిత్రమైన వాటిని ముట్టదు, అపవిత్రమైన స్థలములో ఉండదు, అపవిత్రమైన స్థలములో వాలదు ఆ పక్షి. దేవుడు అందుకే పావురాన్ని పరిశుద్ధాత్మకు సూచనగా చూపిస్తూ ఉన్నాడు. అలాగని పావురపు బొమ్మ పెట్టుకొని మన పావురాన్ని పూజించాలనో పావురాన్ని నమస్కరించాలనో కాదు. పావురపు యొక్క గుణలక్షణాలు తెలియచేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు పావురాన్ని సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నాడు.
అది నిష్కలంకముగా ఉంది కనుక మనము కూడా పరిశుద్ధాత్మ దేవుని పొంది నిష్కలంకముగాను పవిత్రముగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు పావురాన్ని సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లారా, నిజమే. కొందరు అంటారు, బాబోయ్ ఆ పావురాన్ని తినకూడదు అంటారు. దేవుని పిల్లారా, యేసు ప్రభువారు బాల్యతనంలో ఆయనను 8వ దినాన దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు 2 పావురూప పిల్లలను తీసుకెళ్ళి బలి అర్పించారు. పావురం తినకూడదు అనేది ఏమీ లేదు, కానీ అది పరిశుద్ధమైన పక్షి, అంతవరకే. ఏమా అప్పుడే చెప్పాను మీకు, గాలి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం, అగ్ని పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం, నీళ్లు పరిశుద్ధాత్మ దేవుని సాదృశ్యం అని చెప్పాను. అలాగని వాటిని నమ్మమనో వాటిని పూజించమనో వాటిని నమస్కరించమని చెప్పడం లేదు. దేవుడు వాటిని సాదృశ్యంగా వాడుకున్నాడు అంతే. పరిశుద్ధాత్మ దేవుడు పావురాన్ని కూడా వాడుకున్నది ఎందుకంటే, సహోదరులారా, పావురము నిష్కలంకమైనది, పవిత్రమైన జీవితాన్ని కలిగింది, దేనిని ఆశించనిది కనుక పరిశుద్ధాత్మ దేవుని మనలోకి వస్తే మన నిష్కలంకలుగాను పవిత్రులుగాను మనం జీవించగలుగుతాం. ఇక పరిశుద్ధాత్మ దేవుడు 5వదిగా మనం చూస్తే ఏవేలు గ్రంథము 2వ అధ్యాయం, ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం త్వరగా. 2వ అధ్యాయం 23వ వచనం. తన నీతిని బట్టి ఏ వర్షం? తొలకరి వర్షం మీకు అనుగ్రహించను, వాన కురిపించి పూర్వము వలె తొలకరి వర్షమును కడవరి వర్షము. ఇప్పుడు అదే అధ్యాయము 28, 29 చదవండి. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు 5వదిగా వర్షమునకు సాదృశ్యంగా ఉన్నాడు. ఏ వర్షమంట? తొలకరి వర్షము, కడవరి వర్షం. తొలకరి వర్షం అంటే మొదటి వర్షం, కడవరి వర్షం అంటే చివరి వర్షం అని అర్థం. వర్షం. దేని పిల్లరా, వర్షము భూమి మీద కుమ్మరింపబడినప్పుడు ఏం జరుగుతుంది? ఏబా కొన్ని వర్షం తెలుసా మీకు? తెలీదా? ఏమంటే వర్షం కురిసినప్పుడు భూమి మీద ఏం జరుగుతుంది? భూమి తన ఫలం ఇస్తుంది. ఏం చేస్తుంది? భూమి ఎప్పుడైతే వర్షం భూమి మీద కురుస్తుందో భూమిలో పడిన విత్తనము అది ఎదిగి మొక్కగా మారి, మొక్క చెట్టుగా మారి, చెట్టు వృక్షంగా మారి, ఆ వర్షము వలన ఆ వర్షము దానిని ఫలించేటట్టు చేస్తుంది. మరి వర్షం లేకపోతే భూమి మీద ఏ ఫలము, ఏ పంట ఉంటుందా? మాట్లాడతలేదు మీరు. వర్షం లేకపోతే ఏ పంట? వరి పంట పండదు, గోధుమ పంట పండదు, ఏ పంట పండదు. అంటే పంటను పండించాలన్నా, ఫలాలు ఫలించాలన్నా భూమి మీద ఏం కురవాలి? వర్షం కురవాలి. కుమ్మారించోమో దేవా కుమ్మారించోమో, కుమ్మారించోమో దేవా కుమ్మారించోమో, ఆత్మ కుమ్మారించోమో, ఆది అపోస్తులపై మీదిగా దిగి వచ్చినట్టు దిగనేమో, ఆది అపోస్తులపై మీదిగా దిగి వచ్చినట్టు కుమ్మారించుమో దేవా కుమ్మారించుమో, కుమ్మారించుమో దేవా కుమ్మారించుమో, ఆత్మ కుమ్మారించుమో, ఆది అపోస్తులపై మీదిగా దిగి వచ్చినట్టు
ఆది అపోస్తులపై మిధిగా నాత్మదాహము తీర్చుము ప్రభువా, నీ జీవ జలములతో నింపుమయ్యా. నాత్మదాహము తీర్చుము ప్రభువా, నీ జీవ జలములతో నింపుమయ్యా. నింపుమయ్యా నా హృదయమును నీ జీవవాక్యంతో సమృద్ధిగా. నింపుమయ్యా నా హృదయమును నీ జీవవాక్యంతో సమృద్ధిగా. కుమ్మరించుము దేవా కుమ్మరించుము, కుమ్మరించుము దేవా కుమ్మరించుము, ఆత్మ కుమ్మరించుము. ఆది అపోస్తుల దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుని పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించబడినప్పుడట భూమి ఎలాగ ఫలిస్తుందో మనం ఆత్మ ఫలాలు అలా ఫలిస్తామట. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే ఆత్మలతో ఫలిస్తాం, ఆత్మ ఫలాలుగా ఫలిస్తాం. ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, ఇవన్నీ ఆత్మ ఫలాలు. యా స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు వర్షానికి సాదృశ్యంగా ఉన్నాడు. ప్రార్థన చేస్తుంటే వర్షం కనబడుతుందనుకో, వర్షం దర్శనంలో కనబడుతుంది అనుకో, అప్పుడు నువ్వు అనుకోవాలి పరిశుద్ధాత్మ అనుభవంలోకి వస్తున్నానన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు నా పైన కుమ్మరించబడుతున్నాడు అన్నమాట అనుకోవాలి. ఇదేంటి మా ఇద్దరు వర్షం కనబడుతుంది అనుకోకూడదు. ఇక పరిశుద్ధాత్మ దేవుడు ఆరోదుగా వస్త్రానికి సాదృశ్యంగా ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం, క్షమించాలి, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. వారు అంటే ఏలియా, ఎలీషా. ఎవరమ్మా? గట్టిగా చెప్పాలి. ఏలియా, ఎలీషా. వీళ్ళిద్దరూ కలిసి నడుస్తూ ఉన్నారు. ఎవరంటే ఏలియా అంటే గురువు, ఎలీషా అంటే శిష్యుడు. వీళ్ళిద్దరూ నడుస్తూ ఉన్నాడు, కలిసి నడుస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా. చదవండి. గురువుగారు శిష్యుడిని చూసి అంటున్నాడు, అబ్బాయి నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను కనుక నీకేం కావాలి అని అడిగాడు. ఎలీషా అన్నాడు, నీకు కలిగిన ఆత్మలో 2 పాండ్లు నాకు కావాలి. ఏమంటున్నాడు? అయ్యా గురువుగారు, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారని నాకు తెలుసు. మీరు పొందుకున్న ఆత్మలో 2 అంతల ఆత్మ కావాలన్నాడు. ఎంత చెప్పండి? ఎంత? 2 అంతల ఆత్మ కావాలన్నాడు. అబ్బాయి ఇది అవదబ్బాయి, 2 అంతల ఆత్మ ఇవ్వాలంటే అది చాలా కష్టం అబ్బాయి. అయితే నువ్వు ఒక రాగా ఆత్మ పొందుకుంటావని చెప్పాడు. ఎలాగంటే, నేను అగ్నిరథములతో, అగ్ని గుర్రాలతో పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు వెళుతూ నన్ను నువ్వు మరలా ఇంకోసారి చూస్తప్పుడు పొందుకుంటావు అన్నాడు. ఇది ఎక్కడది గురువా అని చెప్పాడు. సరే, అగ్ని రథాలు వచ్చాయి, అగ్ని గుర్రాలు వచ్చాయి. మీరు 9 నుంచి 15 వచనాలు చదువుకొని ఇంటికి వెళ్ళాక, స్నేహితులారా, అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు వచ్చాయి. ఈ అగ్ని రథము, అగ్ని గుర్రములు రాగానే ఏలియా పరలోకానికి సుడిగాలి చేత ఆరోహణమైపోతున్నాడు, వెళ్ళిపోతుంటే ఎలీషాట తన బట్టలు చింపుకొని యెహోవా దేవుని కొరకు మాట్లాడుతూ ప్రార్థన చేశాడు. అప్పుడట ఏలియా వెళ్ళిపోతూ కింద దుప్పటి వదిలేశాడట. 13వ వచనంలో అనుకుంటుంటుంది, చదవండి. ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ ఆయన దుప్పటి కింద పడిపోగా ఏలియా దుప్పటి కింద పడిపోయింది. ఆ దుప్పటి ఎవరు తీసుకున్నారంటే ఎలీషా తీసుకున్నాడు. ఆయన శిష్యుడు తీసుకొని ఇలా భుజం మీద వేసుకున్నాడు. ఏంటి?
ఏంటి చెప్పండి, ఏంటి? దుప్పటి. దాన్ని వస్త్రమే అంటాం మనం. అది తీసుకొని భుజం మీద వేసుకొని యోర్దాను నది దగ్గరికి వెళ్ళాడంట. యోర్దాను నది దగ్గరికి వెళ్ళి యోర్దాను నదిని ఆ దుప్పటికి ఒక దెబ్బ కొట్టగానే 2 పాయలు అయిపోయిందంట. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అక్కడ కొందరు ప్రవక్తలు అంటున్నారు, 14 నుంచి 15 వచనాలు మనం చూద్దాం. ఒంటి మీద నుంచి పడిన ఆ దుప్పటి పట్టుకొని ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడని ఆ దుప్పటిలో నీటిని కొట్టగా ఆ నీరు అటు ఇటు విడిపోయాను. ఎరుకో గోడ దగ్గరున్న ప్రవక్తలు శిష్యులు అది చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీదకి దిగి వచ్చిందని చెప్పుకునేది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఏలియా పైన ఉన్న దుప్పటి ఎలీషా మీదకి వచ్చింది, అంటే వస్త్రం. ఏలియా కప్పుకున్న వస్త్రం ఎలీషా మీదకి రాగానే ఎలీషాట 2 ఆత్మశక్తిని పొందుకున్నాడు. ఎంత? 2 ఆత్మశక్తిని. దేని పిల్లరా, మరి దేవుని వాక్యంలో మనం చూస్తే ఎలీషా మీదకి వచ్చింది 2 గల ఆత్మ. అలాగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదైనా తెల్లని వస్త్రం కనబడుతుంది అనుకో, ఏంటి తెల్లబట్ట కనబడుతుంది, ఏంటి తెల్లని వస్త్రం కనబడుతుంది, ఏదైనా కీడేమో అని అనుకుంటాం మనం. తెల్లని వస్త్రము దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనబడుతుంది అనమాట. ఎర్రని వస్త్రమేమో యేసు ప్రభువారికి రక్తానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఊదా రంగు వస్త్రమేమో యేసు ప్రభువారికి రాజత్వానికి సాదృశ్యంగా కనబడితే, తెల్లని వస్త్రం పరిశుద్ధాత్మకును పరిశుద్ధతకును పవిత్రతకును సాదృశ్యంగా కనబడుతుంది. పరిశుద్ధాత్మకు వస్త్రము కూడా ఒక సాదృశ్యంగా ఉంది. ఇక 7వది మాట చెప్పిన వాక్యాన్ని ముగించేస్తాను. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. ఏమండి, సమూయేలు తైలము కొమ్ము తీసుకొని దావీదు సహోదరుడు ఎదుట తనకు అభిషేకము చేశాను. నాటి నుండి పరిశుద్ధాత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చాను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అంటే తైలము దేవుని పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. దావీదు రాజుగా అభిషేకింపబడుతున్నాడు. దావీదు మోకరించాడు. దావీదు మోకరించగానే అక్కడ ఉన్న సౌలు అనే ఒక దేవసేవకుడు తైలము తీసుకొని వచ్చి అతని తల మీద పోస్తున్నాడట. తల మీద పోస్తూ ఉండగానే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ బలముగా దిగి వచ్చిందట దావీదు మీదకి. దేవుని పిల్లారా, అంటే ఆత్మ పొందడానికి సాదృశ్యం ఏంటంటే తైలం. కొందరు నూనె శనివారం తీసుకుంటే శనని, నూనె కనబడితే దారిద్రమని మాట్లాడుతూ ఉంటారు. తైలము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ప్రార్థన చేస్తున్నాం, మనకు తైలము పోసినట్టు అనిపిస్తుంది, తైలాభిషేకము జరిగినట్టు అనిపిస్తుంది. దేవదాసయ్య గారు అన్నారు, ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి యోనాను, ఆనంద తైలముతో నిన్ను స్థానము ప్రభు భోజనము ప్రజలకు స్థానము. దేవుని స్తోత్రం.
దేవదాసయ్య గారిని దేవుడు దేనితో అభిషేకించాడంట? మా ఆనంద తైలముతో నేను అభిషేకించాను గనుక తానము ప్రభభోజన సంస్కారం ఇవ్వడానికి సరిపోతావు దేవదాసు అన్నారంట. దేవుని పిల్లారా, తైలము కనబడినా, తైలము తల మీద పోయబడుతున్నట్టు దర్శనం వచ్చినా నువ్వు ఆత్మను పొందుతున్నట్టే, నువ్వు దేవుని ఆత్మను పొందుతున్నట్టే. అయ్యో తైలం కనబడింది, నూనె కనబడింది, దరిద్రమేమో లేకపోతే సాతాను శోధన మనం అనుకోకూడదు. దావీదు తల మీద తైలము పొయ్యగా, ప్రియ సహోదరులారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. త్వరగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించేవాడు దేవుడే. దేవుడు స్తోత్రం. ఏమండి, ఎవరు అభిషేకం పొందుతారో, ప్రతి సంవత్సరం మనకు పండగ ఉంటుంది. ఏం పండగ? మరి తైలాభిషేక పండుగ రోజున ఎంతమంది దేవుని అభిషేకాన్ని పొందుకుంటున్నారు చెప్పండి? కొందరు ఏమనుకుంటారంటే, ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి అక్కడ తైలం వేయించుకొని, ఈ సేవకుడి దగ్గరికి వెళ్ళి ఎక్కడ తైలం వేయించుకొని, లేకపోతే ఆ సాలకు వెళ్ళి అక్కడ ఎక్కడ వేయించుకున్నా నీలో ఏముండాలంటే అభిషేకం రావాలి. అభిషేకం రావాలంటే ఆ సాల్లోనో ఈ పాత్ర గారు వేస్తే కాదు, నీలో భక్తి ఉంటే, నీలో యథార్థత ఉంటే, దేవుని సేవకుడు నీ తల మీద తైలం పోస్తుండగానే నువ్వు దేవుని ఆత్మచేత అభిషేకింపబడతావు. కొందరికి అది ఉండదు, అక్కడికి వెళ్ళి వేయించుకోవాలి. ఎక్కడికి వెళ్ళి వేయించుకున్నా నీలో పరిశుద్ధత లేకపోతే ప్రయోజనమేముంది? ఎంతమంది తైలం తల మీద పోస్తే ప్రయోజనమేముందో చెప్పండి? మనలో ఏముండాలంటే ఆత్మ పొందాలని తపన ఉండాలి, నేను అభిషేకింపబడాలని తపన ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, పరిశుద్ధ జీవితం ఉండాలి. దేవుని పిల్లారా, అప్పుడే మనం తైలము చేత దేవుని సేవకుడు మన తలమైన అభిషేకము చేస్తున్నప్పుడు ఆత్మతో నింపబడతాం, ఆనందంతో నింపబడతాం. ఇంకా చాలా సాదృశ్యాలు ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి గాలికి సాదృశ్యంగా ఉన్నాడు, 2 అగ్నికి సాదృశ్యంగా ఉన్నాడు, 3 నీళ్ళకు సాదృశ్యంగా ఉన్నాడు, 4 పావురానికి సాదృశ్యంగా ఉన్నాడు, 5 వర్షానికి సాదృశ్యంగా ఉన్నాడు, 6 వస్త్రానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఏలియా వస్త్రం ఎలీషా మీదకి రాగానే 2 ఆత్మ పొందుకున్నాడంట. దేవుని పిల్లారా, నిజమే, అలాంటి శక్తిని పొందుకోవాలంటే చాలా ప్రార్థన ఉండాలి. ఇక 7వదిగా మనం చూస్తే, దావీదు తల మీద తైలము పోయిగానే, తైలముతో అభిషేకించగానే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. మనం కూడా అటువంటి అనుభవంలోనికి రావాలి, ఆత్మతో నింపబడాలి. ఈ పెంతెకోస్తు పండగ ఆనాడు ఆది సంఘమైన 120 మంది కూడా దేవుని ఆత్మచేత నింపబడినట్లుగా సంఘమైన మనము కూడా నింపబడాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటలు ప్రభువు దీవించునుగాక.